అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుక కుల బాంధవులకి, మునుక ప్రజానాయకులకు, మునుక మహిళా అక్కచెల్లెలకి, మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత కంసభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నిన్న సాయంత్రం కొండదేవ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నన్ను అడిగే హక్కు ఈ తెలంగాణలో ఉన్న మునుక కులకి ఎవరికి లేదు అని మాట. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు అంత పెద్ద మాట రిలీజ్ చేశారో నాకు అర్థం కాలేదు. కానీ గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఓటు ద్వారా కొండదేవన ఎన్నికైన నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఈ రోజు నన్ను అనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ కుల బాంధవుడికి లేదు. ఎందుకంటే పని చేస్తుంది కాబట్టి నాకు స్వతంత్రం ఉంది. ఈ రోజు ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకొని తిరుగుతున్నాం దేవన్న. అంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఒక నాయకుడు మాట్లాడే మాట కాదు. నాయకుడు అంటోడు ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడిగినా, ఎవరు మాట్లాడినా, ఏదైనా కావాలన్నా వినాలి. చేసే దమ్ము నీకు లేకపోతే వాళ్ళు చెప్పేదన్నా వినాలి. కానీ నన్ను అడిగే దమ్మే లేదు, ధైర్యం లేదని చెప్పి నువ్వు స్టేట్మెంట్. ఒక నాయకుడుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? ఒక రాష్ట్ర అధ్యక్ష స్థాయిలో ఉన్న నువ్వు మాట్లాడాల్సిన మాట్లాడి నీ గ్రామాధ్యక్షుడు, నువ్వు పెట్టిన గ్రామాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు ఆ మాట మాట్లాడు. ఎందుకంటే నాకు తెలుసు, నేను కుల సంఘం గ్రామాధ్యక్షుని, నేను కుల సంఘం అందరినీ కలుపుకోవాలి. ఎవరు నన్ను ప్రశ్నించినా, విమర్శించినా, తిట్టినా నేను వాళ్ళ సమాజం చెప్పుకున్న వాళ్ళ ఓర్పుతో సహనంతో వాళ్ళ సమాజం చెప్పుకుంటూ పోవాలి. కానీ నన్ను ప్రశ్నించే హక్కు లేదు, నన్ను అడిగే హక్కు లేదు అని చెప్పి నేను ఆ కామెంట్ రిలీజ్ చేయొద్దని చెప్పి ఆ గ్రామాధ్యక్షుడు తెలుసు. ఒక గ్రామాధ్యక్షుడు కూడా రాజకీయ లక్షణాలు ఒక రాష్ట్ర అధ్యక్షుడు నీకు లేవు. నువ్వు ఆ కామెంట్ రిలీజ్ చేసినావు. నిన్ను అడిగే హక్కు లేదా? నువ్వు కులంలో ఏం తప్పు చేయలేదా? నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు ఉండిపోయి టీఆర్ఎస్ పార్టీలో కండవ కప్పుకోలేదా? నువ్వు పక్కనే ఉండి ఒక పార్టీ కండవలు కప్పేయలేదా? హుజురాబాద్లో పోయి జై కేసీఆర్ నువ్వు అనలేదా? 2018 ఎలక్షన్స్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారు, నిజామాబాద్ నుంచి ధనపతి గారు మునుక బిడ్డలు పోటీ చేస్తూ ఉంటే కరీంనగర్లో పోయి వినోద్ రావు సపోర్ట్ చేయలేదా? నిజామాబాద్లో పోయి ఆర్మూర్ జీవారెడ్డి పక్కన పెట్టుకొని కవితకు సపోర్ట్ చేయలేదా? ఏం వీడియో రిలీజ్ చేయాలా? పేపర్ కట్ట వీడియో రిలీజ్ చేయాలా? మళ్ళీ పెట్టాలా? మళ్ళీ నీ చరిత్ర మున్నూరు కాపు కులస్తులను అవమానిస్తూ నువ్వు మాట్లాడిన మాటకి 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే దేవన గుర్తుపెట్టుకో, నేను తిరగనియ్యా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను తిరగనియ్యా, అడ్డుకుంటా. నువ్వు మళ్ళీ వీడియో రిలీజ్ చేసి తప్పైంది, కుల బాంధవులందరికీ తప్పైంది, నేను మాట అనకపోయి ఉండాలి, నాకు తెలియలేదు, రాజకీయ తెలియలేదు అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ రిలీజ్ చేయి. లేకపోతే నువ్వు ఎక్కడ జగిత్యాల జిల్లాలో అక్కడ ఇక్కడ మీటింగ్ పెడతావు కదా, నువ్వు రాజకీయ చైతన్య యాత్ర చేస్తున్నావు, ఆడికి వేస్తావు. ఎస్ రైట్ నువ్వు ఎక్కడ రిలీజ్ చేస్తావు, నువ్వు ఎక్కడ యాత్ర స్టార్ట్ చేస్తున్నావు, నేను ఆడికి వేస్తా. ఆడనే ప్రశ్న తప్ప నేను ఆడే చెప్తా కులస్తులకి. ఈయన మనం ఆయన ప్రశ్నించే హక్కు మనకు లేదంట, మనకు ఆ దమ్ము ధైర్యం లేదట, మనం చౌటలు అన్నమాట, దద్దమ్మలమాట అని చెప్పి కొండదేవ ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు మిస్ అని చెప్పి నేనే అడుగుతాపా, మీ ప్రజా చైతన్య యాత్రలో అడుగుతాపా. నీకే రాజకీయ లక్షణాలు లేవు, నీకే రాజకీయ ఒక నాయకుల లక్షణాలు లేవు, నువ్వు పోయి రాజకీయ చైతన్యం చేస్తున్నావు. నీకే లేదు. ఫస్ట్ నువ్వు నేర్చుకో రాజకీయ చైతన్యం ఏంటో. నువ్వు రాజకీయ చైతన్యం తెలుసు అంటే వాళ్ళకి చెప్పడానికి పోతున్నావా, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవడానికి పోతున్నావా? రాజకీయ చైతన్య యాత్ర వాళ్ళ కోసమా, నీ కోసమా? ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు అంతేమన్నా? ఎవరు ఇస్తున్నాడు ఐడియా? నీకు ఎవరు ఇస్తున్నాడు? ఎవరైనా చెప్తున్నాడు ఇట్లా మాట్లాడమని చెప్తున్నాడా? ఎవరు రాసిచ్చింది? ఆ బుక్లో రాసిచ్చింది ఎవడు? అది చదువుతున్నావు కదా, ఆ బుక్లో రాసిచ్చింది ఒకటి. మాట్లాడే ముందు ఒక చూసుకొని మాట్లాడాలి కదా. నిన్ను రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడు, గ్రామ ప్రధాన కార్యదర్శి నేను ఎన్నుకున్నారా? మరి దేవన్న, నేను మొత్తం మాట్లాడితే సరిపోదు, నీ వీడియో సరిపోదు. కానీ చెప్తా ఉన్నాను, ఇలాంటి కామెడీ చేయకు. నీలో ఒక నటుని లక్షణాలు, ఒక కళాకారుల లక్షణాలు ఉన్నాయని మాకు తెలుసు. చిరంజీవిని కలిసినప్పుడే మాకు అర్థమైంది నీలో ఒక కళాకారుల లక్షణాలు ఉన్నాయని తెలుసు. మరి ఇలాంటివి నువ్వు జోకులు, కామెడీలు ఇట్లా వీడియో రూపంలో రిలీజ్ చేస్తే మళ్ళీ ఐపరాది తీసుకుపోయి దాన్ని మళ్ళా జబర్దస్త్లో పెడతాడు. కాబట్టి జబర్దస్త్లో ఇలాంటి విలువైన జోకులు నువ్వు ఫ్యూచర్లో పెట్టుకోదేవన్నా. ఎప్పుడైనా ఫ్యూచర్లో నువ్వు కూడా ఇట్లా షో పెట్టడానికి ఓ మునూరు కప్ జబర్దస్త్ షో పెడితే దాంట్లో ఇలాంటి కామెడీలు చేయొచ్చు. ఆపు ఇలాంటి పనికి వాళ్ళ మాటలు. ఒక నాయకుడు, సంఘానికి రాష్ట్ర నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నావు. గివ్ ఆ మాటలు దేవన్నా మాట్లాడాల్సినవి. మాలాంటి వాళ్ళతో చెప్పించుకునే స్థాయికి ఇది సరిపోతావు అంటే దగ్గర లక్షణాలు లేవు. ఓ సరే, అంతేగాని నువ్వు ఎవరిలో అడ్వైస్ తీసుకొని అందరు మాటలు ఉత్తగా నువ్వు బదనం అవుతున్నావు.
నాకు నేను విమర్శించాలని లేదు, నేను నీ మీద జాలే తప్ప నాకు ఇప్పుడు కోపం లేదు నా మీద. ఎందుకంటే నీకేం తెలియదు, నీకు ఆ క్వాలిటీస్ లేవు, నాకు లక్షణాలు లేవు, నాకు ఆ విషయం తెలుసు. అందుకే నేను చూస్తే నాకు జాలేస్తుంది. కానీ కులస్తుల కోపం వస్తుంది కదా ఈ మాటలు వింటే. దయచేసి ఇప్పటికైనా మానుకో, ఇంకొకసారి అలాంటి కామెంట్ చేయకు. అట్లాగే 24 గంటల్లో బహిరంగ క్షమాపణ నువ్వు చెప్పేంత వరకు ఈ విషయంలో వదిలే సమస్య. 18వ తారీఖు లోపు ఉదయం 10 గంటల లోపు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కులస్తులకి నిన్ను తిరగనీయం. నువ్వు చెప్పేంత వరకు నేను తిరిగి గుర్తుపెట్టుకోదేవన్నా. మా మునుక కులస్తులకు దమ్ము ధైర్యం లేదని నువ్వు అంటావు కదా, మునుక కులస్తులకు దమ్ము ధైర్యం లేదని నువ్వు అంటున్నావు కదా. మా దమ్ము ఏందో మా ధైర్యం ఏందో నేను చూపిస్తావు ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ. జై మునుకపు, జై హింద్.